సంతోషంగా ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఈ సంతోషం? పరిశుద్ధమైన జీవితానికి పిలువబడినాం. యేసు రక్తం చేత మనం కడగబడినాం. పేతురు తన పత్రికలో అంటాడు, చీకటి నుండి అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తం మనము రాజులైన యాజక సమూహంగాను పరిశుద్ధ జనంగాను ఏర్పరచబడిన వంశంగాను విలువైన దేవుని సొత్తైన ప్రజలుగా తీర్చిదిద్దబడిన. చేతులెత్తి గట్టిగా దేవుని సొద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో క్రమము అనే అంశం మీద మాట్లాడడానికి ప్రభువు నన్ను సిద్ధపాటు చేసినాడు. క్రమము క్రైస్తవ జీవితంలో చాలా అవసరం. క్రమము లేని జీవితాలు చూసినప్పుడు ఎవరు కూడా ఆకర్షితులు కారు. వెన్ యూ డోంట్ హ్యావ్ డిసిప్లిన్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్, నో వన్ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ జీసస్. క్రమము లేకుండా నువ్వు ఏది బోధించిన ప్రజలు వినరు. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నాం. మొదటి రోజు నేను చెప్పినాను, మనము వక్రజనం మధ్యలో ఉన్నాం. జీవవాక్యం పట్టుకొని జ్యోతుల వల్లే ప్రకాశిస్తున్నాం. అన్యజనులు మనల్ని ఎప్పుడు గురిపట్టి చూస్తూ ఉంటారు. వీళ్ళలో క్రమం ఉందా? వీరి జీవితాలు బాగున్నాయా? వీరు చాలా బోధిస్తున్నారు, మరి వీరి బ్రతికేలా ఉందని ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉంటారు. కాబట్టి క్రమము దేవుని బిడ్డలకు చాలా అవసరం. ఈరోజు మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో క్రమం గురించి బోధించాలని మరి నేను ప్రభువు నాకు నేర్పించినాడు. మొదట నేను నేర్చుకున్నాను. ఏ ప్రసంగమైనా మొదట నేను నేర్చుకుంటాను, అది నాతో మాట్లాడుతుంది. దాని తర్వాత ఆ దేవుడిచ్చిన మాటలు ఇతరులకు అందిస్తాను. కాబట్టి ఈరోజు ఈ ఒక అంశం మీద మనం ధ్యానిద్దాం. ఒక యుద్ధము గెలవాలంటే మరి సైనికులకు చాలా క్రమశిక్షణ ఉంటుంది. ఒక్కొక్క సైనికుడు ఎంత తరబీదు పొందుతాడు, హౌ మచ్ డిసిప్లిన్ హీ నీడ్స్ టు విన్ ఆర్ టు జాయిన్ ద సోల్జర్స్, అదర్ సోల్జర్స్ ఇన్ విన్నింగ్ ద బ్యాటిల్. కాబట్టి ఒక యుద్ధం గెలవాలి. క్రైస్తవ జీవితం అంటే ఆరాటం కాదు, పోరాటం. ప్రతి దినం ఒక యుద్ధం భూమిలో ఉన్నట్టే. సాతానుడు ఎప్పుడు కూడా చెలరేగుతూ ఉంటాడు. ఆయన విశ్వాసి ప్రతిది గెలవాలి. యేసు ప్రభు అన్నాడు కదా, మరి మీకు తప్పకుండా నేను గెలుపునిస్తాను. ఈ లోకంలో మీకు శ్రమ సంభవిస్తుంది, మీరు ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకాన్ని ఏం చేశాను, జయించినాను. కాబట్టి జయశాలి అయిన ప్రభు మనలో ఉన్నాడు. పౌలు జీవితంలో కూడా చాలా క్రమం పాటించినాడు. పౌలు దేవుని పిలుపు పొందుకున్న తర్వాత తన శరీరాన్ని కూడా నల్లగొట్టుకున్నాడండి. 1 Corinthians 9:27, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనిచున్నాను. చూడండి, ఒక అథ్లెట్ ఎలాగ తయారవుతాడు, ఒక క్రీడాకారుడు ఎలాగ తయారవుతాడు, అలాగే అల్లాటప్పగా తయారుగాడు. యుద్ధ భూమిలో సైనికునికి రావాలి శిక్షణ, ఒక క్రీడాకారులకు శిక్షణ చాలా అవసరమైంది. అలాగే మరి పరీక్షలు రాసే పిల్లలు కూడా ఊరికే పాస్ గారు కదా, వారు ఎన్ని గంటలు కూర్చొని చదవాలి. క్రమంగా వారు పఠిస్తే కానీ పరీక్షల్లో గెలుపు వారికి రాదు. అంటే వారి ఆశయాలు సాధించాలంటే మనం చూస్తాం, ఐఏఎస్ ఆస్పిరెంట్స్ వారు సివిల్ సర్వీసెస్ కొరకు ఎన్ని గంటలు కూర్చొని క్రమంగా మరి వారి జీవిత విధానంలో క్రమం ఉండి చక్కగా శ్రమ పడితే కానీ వారికి గెలుపు రాదు. అంటే టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఏదైనా నీ జీవితంలో సాధించాలంటే క్రమ పద్ధతిలో వెళ్తేనే నీకు ఆ గురి గమ్యం చేరగలవు, సాధించగలవు ఏదైనా. మరి క్రైస్తవ జీవితంలో కూడా నిత్య జీవం మనం సంపాదించుకోవాలంటే క్రమము లేని జీవితాలు నరకపాలు కావడమే మనం చూస్తాం. యూ కాంట్ అచీవ్ ఈవెన్ ఇటర్నల్ లైఫ్ వితౌట్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్ ఇన్ హెవెన్ అంట. పరలోక రాజ్యములో కూడా మొట్టమొదట క్రమంకే మరి మొట్టమొదటి స్థానం. డిసిప్లిన్ ఈజ్ ద ఆర్డర్ ఇన్ హెవెన్. కాబట్టి క్రమము లేని ఏ కార్యమైనా ఒక నరకంగా మారిపోతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత క్రమం కావాలండి. అసలు విశ్వాసులకు క్రమం చాలా అవసరం. కొందరు చాలా భక్తి కావాలి, చాలా ప్రార్థనా జీవితం కావాలి, చాలా వాక్యాన్ని నేర్చుకోవాలి, ఎగరాలి దుంకాలి అనుకుంటారు. కాదు, ఫస్ట్ యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్, డిసిప్లిన్. చూడండి, డాక్టర్ దగ్గర ఒక రోగంతో వెళ్తే వాళ్ళు మొట్టమొదటి మన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అని అడుగుతారు. మీరు తినేది ఏంటండి? మీరు మీ తిండి తక్కువ చేయాలండి, మీరు ఇంతే తినాలండి, మీరు ఎక్కువగా ఇది తింటే మీకు షుగర్ ఎక్కిపోతుందండి, బీపీ ఎక్కిపోతుందండి, బరువు ఎక్కిపోతారండి, మీ మొక్కాళ్ళు అరిగిపోతాయండి. చూడండి, అక్కడ క్రమం నేర్పిస్తారు. ఆ క్రమం పాటించకుంటే
ఒళ్ళు బరివెక్కి లావెక్కి అడుగులు వేయకుండా. వాక్యంలో ఉన్నది ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో, నీ దేహాన్ని చెరుపునది నీ వద్ద నుండి తొలగించుకోవాలి. వాట్ డిస్ట్రాయ్స్ యువర్ బాడీ, రిమూవ్ ఇట్, అది తొలగించుకో. ఒకవేళ నీవు ఒక ఆహార వస్తువు చాలా ఆశిస్తున్నావు, కానీ అది తింటే నీ దేహానికి చాలా చేటు, దాని మీద నీకు కావాలి నిగ్రహ శక్తి. నిగ్రహ శక్తి అనేది అది ఆత్మ ఫలము, ప్రేమ నుండి ఉద్భవించే అది నిగ్రహ శక్తి. అంటే సెల్ఫ్ కంట్రోల్. అంటే ఆత్మ చేత నడిపింపబడేవాడు తన శరీరం మీద కూడా విజయం సాధిస్తాడు. అంటే హీ హ్యాస్ కంట్రోల్ ఓవర్ హిస్ బాడీ అపిటైట్, బాడీలీ డిజైర్స్. డెఫినెట్లీ హీ విల్ విన్ ఓవర్. అంటే చాలామందికి చాలా సాధించాలని ఆశ ఉంటుంది, ఏవి చేయలేరు. సోమరి వాని ఆశలు వాని చంపేస్తాయంట. ఎందుకంటే వాడు ఎప్పుడు ఆశిస్తాడు, వాడు ఏది సాధించాడు, ఎందుకంటే వాడు బద్ధకస్తాడు. హీ కాంట్ ప్రాస్పర్ ఇన్ హిస్ వేస్. కుటుంబాల్లో కూడా చాలా క్రమం అవసరం. కాబట్టి ఈరోజు మరి మన ప్రవర్తన ఎలాగుందో మనం ఒకసారి దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి. ప్రవర్తన విషయము అజాగ్రత్తగా ఉంటే మనము ఏది సాధించలేము జీవితంలో. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వస్తుంది. క్రమమైన జీవితంలోనే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈరోజు దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. ఈ శిలువ ధ్యానాలు 40 రోజులు ప్రతి సంవత్సరం క్రమాన్ని మన జీవితంలో తీసుకొస్తుంది, మర్చిపోకండి. ఇది దేవుడు చేసిన కార్యం. దేవుని స్తోత్రం. ప్రతిరోజు బాగా ఆహారం తీసుకొని ఒక పద్ధతిలో లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా మనం ముందుకు వెళ్తే మరి దానివల్ల ఏ ప్రయోజనం, ఏ ఆశీర్వాదం పొందుకుంటాం? ఇది స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. మార్గంలో స్పీడ్ బ్రేకర్లు పెడతారు, ఎందుకంటే యాక్సిడెంట్స్ కాకుండా. నీవు శిలువ ధ్యానాల్లో ఒక స్పీడ్ బ్రేకర్ అన్నమాట. నువ్వు ఆగుతున్నావు, నీ జీవితాన్ని పరీక్షించుకుంటున్నావు, ఉదయం లేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థిస్తున్నావు, శిలువను గురించిన వర్తమానం వింటున్నావు అంటే పర్ఫెక్ట్ డిసిప్లిన్ ఫర్ ఎ క్రిస్టియన్ లైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇది నేను ఒక క్రమంలోకి తీసుకొని వస్తుంది, నీకు ఆత్మీయ జీవితాన్ని చక్కగా కడుతుందనే సంగతి మర్చిపోకూడదు. ఏలియా ప్రవక్త కూడా బలి అర్పణకు ముందు కట్టెలను క్రమంగా పేర్చినాడని మొదటి రాజుల గ్రంథంలో నేను ఈరోజు చదివినాను. క్రమంగా మొదటి రాజుల గ్రంథం 18:33లో బలిపీఠాన్ని కట్టినప్పుడు కట్టెలన్నీ క్రమంగా పేర్చినాడు. చూడండి, క్రమమైన ప్రార్థనా జీవితం కొరకు ప్రార్థన చేయాలి. దేవా లార్డ్ గివ్ ద డిసిప్లిన్ ఇన్ ప్రేయర్ లైఫ్, డిసిప్లిన్ ఇన్ మెడిటేటింగ్ యువర్ వర్డ్. చూడండి, ఆ క్రమము పాటించినప్పుడు మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. ఆయన క్రమంగా కట్టెలు పేర్చి బలిపీఠాన్ని కట్టినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి ఆ యొక్క బలిపీఠం మీద దిగి ఆ క్రొవ్వును మరి దహించి ఆ అన్య ప్రవక్తల ముందు దేవుని నామము గణపరచబడినట్టు విజయం సాధించినట్టు మనం చూస్తున్నాం. శరీర కార్యాల మీద విజయం కావాలి, క్రమమైన జీవితం కావాలి. కొంతమంది ప్రార్థనకు వచ్చి అంటారమ్మా, నా ఆలోచనలో నేను తప్పిపోతున్నాను, నాకు చెడ్డ ఆలోచనలు వస్తుంది. నేను ఎప్పుడు అనుకుంటాను, ఆశ్చర్యపోతాను, ఆలోచనల మీద అదుపు లేదు. చూడండి, వాహనం నడిపించేవానికి క్రమం లేదంటే, ఇఫ్ ఇట్ డజంట్ అబ్జర్వ్ ద ట్రాఫిక్ రూల్స్, చూడండి వెళ్తున్నాడు, మరి క్రమం లేదు, వాడు ఎక్కడైనా తప్పకుండా అపాయంలో చిక్కుంటాడు. వాడు చావడం కాదు, ఇతరులకు కూడా ముప్పే తెస్తాడు కదా. ఎంత క్రమము, ఎంత అదుపు పాటించాలి. కొందరంటారు మేము ఆత్మతో నింపబడినాం, మరి చాలా మేము ఆత్మలో ఆనందిస్తున్నాము, ఎగురుతున్నాం. నేను వాటి అంటాను, ప్రవక్తల ఆత్మలు కూడా ప్రవక్తల స్వాధీనంలో ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు అల్లరికి కర్త కాడు. 1 కొరింథీ 14వ అధ్యాయంలో సంఘములో క్రమం గురించి ఎంత అద్భుతంగా రాసినాడు పౌలు. సమస్తము మర్యాదగాను క్రమముగాను జరుపుకుందాం అంటాడు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ డీసెంట్ అండ్ ఆర్డర్. మన జీవితాల్లో కూడా చాలా క్రమం పాటించాలి. మన శరీర విషయంలో, మన ఆహార విషయంలో, ఆత్మీయ జీవితం విషయంలో, ఇతరుతో మాట్లాడే విషయంలో కూడా క్రమం పాటిస్తే మనము చిక్కులో చిక్కుకోం. చూడండి, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు, వట్టి మాటల వల్ల లేమిడి కలుగుతుందని వాక్యంలో ఉంది. కాబట్టి ఈవెన్ ద వర్డ్స్ దట్ యు స్పీక్, నాలుక గురించి ఒక ప్రసంగం చేసినాను కదా, పరిశుద్ధ గ్రంథంలో మాటల్లో కూడా క్రమం కావాలని బోధిస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. జేమ్స్ 1:26, అదుపులేని నాలుక ఎంత కీడు తెస్తుంది. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక
తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునేట్ల వాని భక్తి వ్యర్థమే. యాకోబు అంటున్నాడు, ఎంత భక్తి చేసినా వ్యర్థమే, నోటికి కళ్ళం లేకుంటే. అది ఎంతమంది కీడు వాటిల్తుంది వారి నోరు ద్వారా. కాబట్టి మనం మాట్లాడే మాటల్లో కూడా క్రమం ఉండాలి, మన తలంపుల్లో క్రమం ఉండాలి. దేవుడు మన క్రమాన్ని నేర్పిస్తాడు. అడగాలి, లార్డ్, ఐ డోంట్ హ్యావ్ డిసిప్లిన్ ఇన్ మై థాట్స్, ఇన్ మై వర్డ్స్, ఇన్ మై యాక్షన్. గివ్ మీ దట్ డిసిప్లిన్ లార్డ్. ఎందుకు ఇయ్యడు? నా పేరట మీరు నన్ను ఏమడిగినా కానీ దాన్ని చేస్తాను. అన్నిటిలో క్రమంగా ఉండాలి. పౌలు తిమోతి తన ఆత్మీయ కుమారుడు కంటే అన్నిటిలో మితానుభవం కలిగి ఉండాలి. మితిమీరిన వేగం, శృతిమీరిన రాగం అంట ముప్పు తెస్తుందని మనం రోడ్ల మీద రాసి పెట్టడం చూస్తాం కదా. కొందరి జీవితాల్లో ఎందుకు ఐశ్వర్యం లేదు? వారు ప్రార్థన చేయనందుకు కాదు, వాళ్ళు మనకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తారు. అయినా దైవాశీర్వాదాలు అక్కడ కనబడవు, ఎందుకంటే జీవితంలో క్రమం లేదు. వారు అప్పు తెస్తారు, అప్పుల పాలైపోతారు, చక్రవడ్డీలు కడతారు, నెత్తి నొప్పి, భారం, కలవరం, పోట్లాట, కలహం, కయ్యాలు, గుద్దులాట, ఎప్పుడు దుర్భాషలు, చెడ్డ మాటలు. మన భక్తికి భక్తి, మరి అల్లరికి అల్లరి. ఎందుకు అలా జరుగుతుంది? మీరు ఎప్పుడైనా ప్రశ్నించినారా? ఎందుకంటే వారి జీవితంలో క్రమం లేదు, ఖర్చుల మీద క్రమం లేదు. కొందరు స్త్రీలు అపారమైన ఖర్చులు తెస్తారు. భర్త ఇచ్చిన ఆ జీతాన్ని సరిగ్గా పొదుపుతో ఆ కుటుంబానికి ఉన్న అవసరతలు ఇచ్చి దశమ భాగం తీయాలి, దాని తర్వాత ఉన్న వాటితో బ్రతుకుదాం. అలా కాదు, డంభం, లేనిది ఉన్నట్టుగా ప్రదర్శించుకోవడం. కాబట్టి కుటుంబాలు కూడా మనం అల్లటప్పుడు, డోంట్ టేక్ యువర్ హస్బెండ్ ఫర్ గ్రాంటెడ్, డోంట్ టేక్ యువర్ వైఫ్ ఫర్ గ్రాంటెడ్, డోంట్ టేక్ ఫర్ చిల్డ్రన్ ఫర్ గ్రాంటెడ్. సాతానుడు ఎప్పుడు ప్రవేశిస్తాడో మనకు తెలియదు. సంఘం ఇస్తే కూడా ఆ సంఘాన్ని క్రమంలో నడిపించాలి. ఎందుకంటే దేవుడు క్రమాన్ని చాలా ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కేవలం భక్తితో ఈ లోకంలో మనం బ్రతకలేం. భక్తితో కూడా పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, దేవుడిచ్చిన జ్ఞానంతో మెలగాలి. అప్పుడే మనం కొందరిని దేవుని వెలుగులోకి ఆకర్షించగలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు కూడా అంటాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారులలా ఉండకండి, పళ్ళు దొమ్ముకోండి, ముఖం కడుక్కోండి, నూనె తలకంటుకోండి, మరి లోకానికి మంచిగా కనబడండి. రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనం ఇతరులను పరలోకానికి చేర్చేవాళ్ళం. పరలోకంలో క్రమం తప్ప ఇంకోటి ఉండదు. అట్టి క్రమంలోకి మనుషులను నడిపించాలంటే మొట్టమొదట మన జీవితంలో ఎంత క్రమం ఉండాలి. నాతో అంగీకరిస్తారా మీరు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యు నీడ్ పర్ఫెక్ట్ డిసిప్లిన్ ఇన్ ఎవ్రీథింగ్. శిలువ ధ్యానాల్లో నేర్చుకోవాల్సిన మరి ఒక ముఖ్యమైన అంశం క్రమం. ఈరోజు క్రైస్తవ జీవితం, మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో క్రమము అనే అంశం మీద మనం వాక్యం ధ్యానిస్తున్నాం. అందరికి సంతోషమైన ఒకసారి చేతులు చూపెట్టండి. దేవుని స్తోత్రం. అదుపులేని బాలుడట తల్లికి అవమానం తెస్తాడా? నిన్నటి రోజు నేను వాక్యం నుండి బోధించినాను. అంటే క్రమ పద్ధతిలో మన జీవితాలు లేకుంటే మనం చెప్పే మాటలు ఎవరు వినరు, ఆకర్షింపబడరు. ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ డిసిప్లిన్ ఓవర్ యువర్ బాడీ, మైండ్ అండ్ సోల్, సో దట్ యూ కెన్ అట్రాక్ట్ మెనీ టు జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈరోజు పౌలు భక్తుడు, భక్తకోటికి అపోస్తలుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఏమంటున్నాడు క్రమం విషయంలో? 1 తిమోతి 6వ అధ్యాయము 11-12 చూడండి. 1 తిమోతి 6 చాప్టర్ 11-12. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం, నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. 20-21 చూడండి. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదనములకు దూరముగా ఉండుడి. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయం తప్పిపోయారు. కృప మీకు తోడై ఉండును గాక. సేవ చేయాలంటే కూడా క్రమం కావాలండి. సేవకులకు అదే మరి ఒక దైవ సేవకురాలుగా 25 సంవత్సరాల అనుభవంతో నేను చెప్పగలను, వితౌట్ ప్రాపర్ డిసిప్లిన్ యూ కెనాట్ విన్ సోల్స్. బైబిల్లో ఒక మాట, ఇన్ క్వైట్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ షల్ బి యువర్ స్ట్రెంగ్త్. దేవుని స్తోత్రం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకున్నాడు. మీరు ఊరకుండి నమ్ముకున్నట వల్ల మీకేం కలుగుతుందట? బలం కలుగుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి
తిమోతితో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. 2వ తిమోతి చూడండి, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 నేను చదువుతున్నాను. 2 తిమోతి 2nd chapter 3 and 4. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు ఎవరిను యుద్ధంలో పోవనప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారముల్లో చిక్కుకున్నాడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. హల్లెలూయా. నియమం ప్రకారమే పోరాడాలి. నేను అక్కడ షైనీ అబ్రహాం అనుకుంటా, క్రీడాకారిణి. ఆమె పరిగెత్తే రన్నింగ్ రేసులో ఆమె ఫస్ట్ ప్రైజ్ ఆమె వచ్చేసింది, గోల్ అందరికంటే ముందు రీచ్ అయింది. కానీ క్వైట్గా కెమెరాలో చూసినప్పుడు ఆమె ఎక్కడో అడుగులు తప్పింది. ట్రాక్ తప్పినందుకు షీ వాజ్ డిస్కార్డెడ్ ద ఫస్ట్ ప్రైజ్. అంటే చూడండి, ఉరికింది, రన్ చేసింది, అందరితో పోరాడింది, కానీ ఎక్కడో ఆమె అడుగులు తప్పినందుకు, ట్రాక్ అవుట్ ఆఫ్ ట్రాక్ అయినందుకు ఆమెకు గోల్డ్ మెడల్ విత్డ్రా చేసేసినారు. అలాగే ఈ జీవితంలో ఎంత క్రమము పాటించాలి. ప్రార్థన జీవితంలో క్రమం కావాలి. క్రమమైన ప్రార్థన జీవితం కొరకు దేవున్నాడుగా. దేవా, నేను క్రమంగా ప్రార్థన చేస్తున్నాను, క్రమంగా వాక్యం ధ్యానిస్తున్నాను. సాతానుడు ఎప్పుడు మన ప్రార్థన జీవితం మీద గొడ్డలు పెడతాడు. సాతానుడు ఎప్పుడు కూడా నీ వాక్య ధ్యానం మీద గొడ్డలు పెడతాడు. తర్వాత నువ్వు ఆత్మీయంగా ఎదగడం సాతానుకు ఏమాత్రము ఇష్టము లేదు. క్రమక్రమంగా ఎదగాలి. అన్నిట్లో క్రమంగా ఎదగాలి. ఈవెన్ ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ యూ హ్యావ్ టు గ్రో వెరీ గ్రాడ్యువల్లీ, స్లోలీ, ష్యూర్లీ. భక్తి అనేది ఊపిరున్నంత వరకు కావాలి. నీ అంతిమ శ్వాసం వరకు దైవభక్తి ఉండాలి. భక్తి అంటే ఏదో 2 రోజులు గట్టిగా అరిసి కేకలేసి ఇంతెత్తు దుంకి మళ్ళీ కింద పడి పాపంలో పడిపోయినాను అనడం కాదు భక్తి అంటే. అది మెల్లగా మండినా నిత్యం మండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బర్న్ స్లో బట్ బర్న్ ఫర్ ష్యూర్ టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ బ్రెత్. మరి అలాంటి క్రమాన్ని కావాలని అడగాలి. చూడండి, ఒక భవనం కట్టాలంటే ఆ మేస్త్రి టాపీతో ఎంత క్రమం పాటిస్తాడండి. అడ్డగోలుగా ఇటుకలేసి పేరు చేసి కడతాడా? నేను ఎప్పుడు గమనిస్తాను, భవనం కట్టేటప్పుడు ఎట్ట కడతారంటే ఇటుక పేర్చి చక్కగా ఎంత సహనంతో ఓర్పుతో కట్టి ఏదైనా ఇటుక ఎక్స్ట్రా ఉంటే ఆ టాపీని ఉల్టా పెట్టి టక్కున ఒకటి కొట్టి ఆ మట్టపు గుండును పెట్టి లెవెల్ సరిగ్గా ఉందా చేసి చక్కగా కడతారు. చక్కగా కట్టబడిన భవనాన్ని చూస్తే ఎంత మురుపు వస్తుంది, ముద్దొస్తుంది. అలాగే చక్కగా కట్టబడిన కుటుంబాలు చూసిన సమాజం ఆకర్షింపబడుతుంది. దేవుని స్తోత్రం. అన్యజనులు నీ వెలుగునకు పరిగెత్తుకొని వచ్చేదారు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరేమి వ్యర్థంగా మాట్లాడే అవసరం లేదు. జస్ట్ బీ ఏ షైనింగ్ ల్యాంప్ అంటు దెమ్. డెఫినెట్లీ దే విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ ద గాస్పల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాదిరి క్రమం లేని జీవితంతో ఎంత అరుపులు కేకలేసినా ఎవ్వరు ఆకర్షింపబడరు. మీ నిమిత్తం మరి దేవుని నామం అన్యజనులు దూషింపబడుతుందని మరి వాక్యంలో చూస్తున్నాం. క్రమం లేని జీవితంలో నువ్వు ఎన్ని పెద్ద ప్రసంగాలు వేసినా ఎవరు ఆకర్షింపబడరు. పీపుల్ లుక్ ఎట్ యూ, ఎట్ యువర్ లైఫ్, ఎట్ యువర్ డిసిప్లిన్. కాబట్టి ఈరోజు మన జీవితంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇస్తాడు క్రమం. మన వ్యక్తిగత జీవితం క్రమం చేత కట్టబడాలి. ఇట్ షుడ్ బి వెరీ వెల్ డిసిప్లిన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ క్రమం ఉన్నదని నేనైతే చెప్పగలను. దేవుని స్తోత్రం. క్రమం లేకుండా మీరు ఇక్కడ రాలేరు, ఈ ఆశీర్వాదం పొందలేరు. మీరు ఉదయం లేచినారు, అల్లారం పెట్టుకొని, అది క్రమం. లేచి మీరు స్నానాలు చేసినారు, క్రమం. తర్వాత సిద్ధపడినారు, క్రమం. పరిగెత్తుకొని వచ్చినారు, ఆ బస్సు మిస్ కాకుండా లేక వాహనం మీకు దొరకకుండా ఉండకుండా మీరు ముందే వచ్చినారు అంటే ఇదంతా క్రమమే కదా. ఇప్పుడు వచ్చి చక్కగా దేవుని సన్నిధిలో అద్భుతంగా వినయ విధేయతల్లో కూర్చున్నారంటే క్రమమే కదా. గాడ్ బ్లెస్ యువర్ డిసిప్లిన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. టీవీ ద్వారా ఈ వాక్యం వింటున్న వారికి కూడా క్రమం ఉన్నదని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాక్యం కొరకు మీరు సమయాన్ని కేటాయించి దేవుడు ఏం మాట్లాడతాడని ఆశతో కనిపెట్టినారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వ్యక్తిగత జీవితంలో క్రమం, ఇంటిలో క్రమం, భక్తి జీవితంలో క్రమం, అలాగే సంఘములో కూడా క్రమము కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి ఖాళీగా. ఎందుకు సేవలు జరగడం లేదు? అందుకే దేవుడు ఒక మాట్లాడాడు, హస్తకృత్యమైన ఆలయంలో నేను నివసించువాడను కాన్. బిల్డింగ్ గట్టినంత మాత్రాన సేవలు జరగడం లేదు. పైగా అంటాడు, ఎక్కడ 2-3 నా పేరిట కూడతారో అక్కడ నేను వస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
నా తండ్రి దగ్గర పోయి అడిగినాను, నాన్న పెద్ద దర్శనం నాకు ఇచ్చినాడు, మరి ఎందుకు నాకు పెద్ద ఆలయం ఇవ్వడం లేదు? నువ్వు కట్టిన ఆలయం చాలా చిన్నగా ఉంది, దీంట్లో జనాలు పట్టడం లేదు, 30 మంది బయట కూర్చుంటున్నారు, నాకు ఆలయం కావాలి కదంటే, నువ్వు ఆలయం కొరకు అడగకు, అభిషేకం కొరకు అడుగు అన్నాడు. నువ్వు అడవిలో నిలబడిన జనాలు వస్తారన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఉదయం పిలిచినా వస్తారన్నారు, నువ్వు మధ్యరాత్రి పిలిచిన జనాలు వస్తారు. అది దేవుని అభిషేకం. అంటే అనాయింటింగ్ అండ్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏ బిల్డింగ్. అంటే దేవుడు ఎక్కడ దిగుతాడు? దేవుడు క్రమమైన జీవితంలో తప్పకుండా దిగి వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, తప్పకుండా దేవా ఆత్మానుసారంగా నన్ను నడిపించి ఆత్మ నియమం ద్వారా నా జీవితంలో క్రమమును తీసుకొని రావాలి. గలతీ 5:25 ఒక మాట ఉంది, మనం ఆత్మను అనుసరించి జీవించు వారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి నింపబడినాడనే మొట్టమొదటి గుర్తు ఏంటంటే వారి జీవితంలో క్రమం ఉంటుంది. ద ఫస్ట్ discipline or first mark of a spirit-filled Christian is nothing but discipline. అదుపులేని వాడు పరిశుద్ధాత్మతో నింపబడినాను, వాళ్ళు పడుతున్నారు, వీళ్ళు వేస్తున్నారు, వీళ్ళు రోగులు బాగా, నేను నమ్మాను. ఎందుకంటే నీలో మొట్టమొదటి దేవుడు చూసేది కూడా క్రమం. మరి రాజైన హిజ్కియా రోగగ్రస్తుడై ఉన్నప్పుడు యెషయా పోయి ఒక మాట అంటాడు, ఇగో నువ్వు మరణం అవుతున్నావు, నీళ్ళు జగ్గబెట్టుకో, సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. అది ఎంత పెద్ద మాట, అది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది ఆ మాట, అందరితో మాట, సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. అవును, దేవుడు మనకిచ్చిన కుటుంబాలను చక్కగా పెట్టుకోవడానికి నిరంతరం పోరాడాలి, సాతానుతో పోరాడాలి, మరి పాపంతో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. దేవుడు తప్పకుండా క్రమాన్ని మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబాల్లో, సంఘాల్లో కూడా అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యంలో చూసినప్పుడు కొందరు దేవుని సేవ చేసేవారు, దయ్యాలు వెళ్ళగొట్టేవారు, రోగాలను బాగు చేసేవారు ప్రభు దగ్గరకు వచ్చినారండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ మాట ఉంది, వారు వచ్చి నీ పేరట మేము దయ్యములను వెళ్ళగొట్టినాం, రోగులను బాగు చేసినాం, మేము ప్రవచించినాము నీ పేరట. వారు వచ్చి ఏమని పిలుస్తున్నారు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 22లో, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యుద్ధం నుండి పొండని వారితో చెప్పుదును. అంటే ఏంటి? వీళ్ళు ఇన్ని పనులు చేసినారు కదా యేసుప్రభు పేరట, ఆయన యేసుప్రభు వారిని అంగీకరించలేదు. ఏమంటున్నాడంటే, అక్రమం చేయవారులారా నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను, మీరు వెళ్ళిపోండి నా దగ్గర నుండి. అంటే ఏంటి? అంటే వీళ్ళు అన్నీ చేసినారు కానీ వీళ్ళ జీవితంలో క్రమము లేనందున దే వర్ నాట్ యాక్సెప్టెడ్. దేవుడు వారిని అంగీకరించలేదు, క్రమ పద్ధతిలో చేయలేదో, వారి జీవితాల్లో క్రమం లేకుండా దేవుని నామము వ్యర్థంగా ఉచ్చాటన చేసి అనేక కార్యాలు చేసినారు. దేవుడు అంగీకరింపని సేవలు కొన్ని ఉంటాయని మనము గమనిస్తున్నాం. కాబట్టి నీ ప్రార్థనలు దేవుడు వినాలన్నా కానీ తప్పకుండా నీ జీవితంలో క్రమం ఉండాలి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో, జెరెమియా 5:25, మీ దోషములు వాటి క్రమమును తప్పించాను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణం. ఎందుకు కలుగుతాడు మా మేలు? మా మొర దేవుడు వింటలేడు. ఎన్ని ఉపవాసాలు ఉండినాను, ఎంతగా మోకాళ్ళు అరగొట్టుకొని ప్రార్థన చేశాను, ఎన్ని చక్కర్లు కొట్టాను మందిరానికి, అయినా నా ప్రార్థన దేవుడు వింటలేడు. దేవుడు నీ ప్రార్థన వినాలి, నీ బిడ్డల కొరకు నువ్వు చేసే విజ్ఞాపన వినాలంటే ఫస్ట్ రిమూవ్ సిన్ ఫ్రమ్ యువర్ లైఫ్. గాడ్ ఈజ్ నాట్ మాక్డ్, గాడ్ ఈజ్ నాట్ ఏ ఫూల్, యూ కెనాట్ ఫూల్ గాడ్. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో, మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు. నువ్వు కాకరకాయ విత్తనాలు విత్తిన తర్వాత దోసకాయలు కోయాలంటే వీలవుతుందా? నువ్వు మొట్టమొదట నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీవు చేయరాని హేయ కార్యాలు చేస్తున్నావు, పాపాలు చేస్తున్నావు, అతిక్రమాలు, దేవుని భయం బొత్తిగా లేదు, పైగా నీవు దైవాశీర్వాదాలన్నీ కుమ్మరింపబడాలి అని ప్రార్థన చేస్తే దేవుడు మోసపోతాడా? అరుపులు, కేకలు పెద్ద ప్రదర్శనలు కాదు ప్రార్థన అంటే. విరిగి నలిగిన హృదయంతో 2 బొట్ల కన్నీళ్ళు గార్చిన అది మంటలాగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది.
యథార్థవంతుల ప్రార్థనకు అంత శక్తి ఉంటుంది. దేవుని స్తోత్రం. నీతిమంతుల ప్రార్థన మనపూర్వకమైనది, బహు బలము గలదై ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓ ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైటియస్ మ్యాన్, ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ఎ రైటియస్ మ్యాన్ అవైలత్ మచ్. ఎన్ని మీటర్ల ప్రార్థన అని కాదు, ఇంతసేపు ప్రార్థన చేసినానండి. ఉన్న బైబిల్లో ఉన్న కొటేషన్స్ అన్నీ చెప్పినానండి. అయినా ప్రార్థన, బైబిల్లో కొటేషన్స్ సాతాను కూడా వల్లిస్తుంది, దాంట్లో గొప్పతనం ఏం లేదు. నువ్వు యథార్థ హృదయంతో చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపార్తిగా నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెక్ యువర్ హార్ట్స్. అవును, నేను కూడా ఐ ఆల్సో చెక్ మై సెల్ఫ్ ఎవ్రీడే. ఎక్కడైనా తప్పిపోతున్నానా ప్రతిదినం చెక్ చేసుకుంటాను నేను, మాటల్లోనూ క్రియల్లోనూ ప్రవర్తనలోనూ. 26వ వచనం చూడండి, ఐషియా 28:26 వర్స్. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. హల్లెలూయా. మన జీవితాలే చక్కగా లేకుంటే, ఏ క్రమ పద్ధతులు లేకుంటే, వాట్ కెన్ వి అచీవ్ ఫర్ గాడ్? దేవుని కొరకు ఏమి సేవలు అర్పిస్తాం? కాబట్టి ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. డిసిప్లిన్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్మీస్. అవును, పెద్ద యుద్ధం భూమిలో మొట్టమొదట ఫాలో చేసేది డిసిప్లిన్. కమాండర్ ఎలా చెప్తాడో ద ఆర్డర్ విల్ బి పాస్ డౌన్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ రెడీ టు లిసన్ టు ద లీడర్. అప్పుడే ఆ శత్రువు మీద విజయము సాధించగలుగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో కూడా ఇట్టి క్రమము మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచిన వాడిని ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం. క్రమము పాటించాలి. క్రమము లేక మేము ఎన్ని సేవలు చేసినా నువ్వు అంగీకరించు. ప్రభువా ప్రభువా మేము ఈ పని చేసాము, ప్రభువా ప్రభువా మేము ఏం పని చేసాము, రోగాలను బాగు చేసినాము, రోగులకు స్వస్థత అనుగ్రహించినాము, దయ్యాలను వెళ్ళగొట్టినాము, గుడులు కట్టినాము, బడులు కట్టినాము, సంఘాలు నిర్మించినామని కాదు. మీరు సమస్తము మర్యాదగాను క్రమముగాను జరుపుకోండి అని పౌలు కొరింథీ సంఘానికి ఆదేశిస్తున్నాడు. అవును తండ్రి, క్రమమైన పద్ధతిలో దైవ కార్యాలు చేయడానికి మాకు కృప దయచేయండి. దయాన్నే నిన్ను వెతికి క్రమమైన ప్రార్థనా జీవితం, క్రమమైన వాక్య పఠనం, క్రమమైన మరి ప్రవర్తన మాకు దయచేయమని, దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా క్రమ పద్ధతుల్లో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 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 నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.
వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ